ప్రియమైన మిత్రులకు జై భీములు. నా పేరు పినిపే వెంకట రామకృష్ణ, అడ్వకేట్, ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్. మిత్రులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన సమాజాన్ని నిర్మాణం చేయాలంటే నిరంతరము మనం పని చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనకంట ముందు సీనియర్లు, అంబేద్కర్ వాదులు నిరంతరం పనిచేసి మనకు మార్గదర్శకులుగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. నాకున్న అనుభవంతో ఒక న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను ఏకం చేయాలనే ఒక ఆలోచనతో 2014 జూన్ నెలలో మనకు తలంచిన తర్వాత ఈ రోజున అంటే 2017 జనవరి నాటికి 13 జిల్లాలలో మరి న్యాయవాదుల్ని కొంతవరకైనా ఏకం చేస్తాననే తృప్తి నాకు ఉంది. నేను నేర్చుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, నాకున్నటువంటి అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలుగా పిలువబడుతున్నటువంటి ప్రజలు అనేక కులాలలో, అనేక మతాలలో వీరు విడిపోయి తమ తమ కులాల అభివృద్ధి కోసం, తమ ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. మనమంతా కులం కారణంగా అణిచివేయబడుతున్నాం, కులం కారణంగా ఈ సమాజంలో మనకు అవమానం జరుగుతుంది అని మనం భావించినట్లయితే మనందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మార్గదర్శకంగా ఉంటుంది. మీరందరూ మేధావులు, మనమందరము అంబేద్కర్ ఆలోచనని గౌరవిస్తాము. మనమందరము ఈ రోజున సమాజంలో చక్కగా బ్రతుకుతున్నాం. ఈనాటి సమాజంలో మనం మన యొక్క బ్రతుకులు ఇట్లా ఉండడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతర శ్రమని మనం గుర్తించాలి. మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించినటువంటి కాలంలో ఆయన అనుభవించినటువంటి అస్పృశ్యత, అంటరానితనం, ఆనాటి సమాజంలో మన బ్రతుకుల గురించి, మన చరిత్రను మనం తెలుసుకున్నట్లయితే ఈ సమాజంలో మన స్థితిగతులు ఎట్లా ఉండేవి అనేది మనం గుర్తించగలం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కులాలను నిర్మూలించడానికి ఆయన పడినటువంటి శ్రమ, ఈ కులాలు సమాజంలో అందరితో సమానంగా బ్రతకాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తపన ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఈనాడు మన దేశాన్ని పాలించుకుంటున్నటువంటి రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఏ కోణంలో చూస్తున్నామంటే ఒక కులం కోణంలో ఇవాళ యావత్ భారతదేశము ఉన్నటువంటి పాలక వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కులం కోణంలో ఇవాళ ప్రచారం చేసినాయి. మనం ఎవరిని తప్పు పట్టకర్లే, మనం ఎవరిని ఏలెత్తి చూపించక్కర్లే. మనల్ని ఏలెత్తి చూపించే వాళ్ళని మనం ఏలెత్తి చూపించడం అలవర్చుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మనకు అర్థమవుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భారతదేశంలో అందరిలాగే మనము సమానం, అందరిలాగే మనము ఈ భూమి మీద పుట్టాము. తల్లిదండ్రులు మనకి మంచి జన్మనిచ్చారు. కానీ అంటరాని కులాలుగా గుర్తించి మన సమాజాన్ని, ఈ సమాజంలో మన జాతిని చూసినటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఎదుర్కొని రాజ్యాంగ నిబంధనలో మనకు ప్రత్యేక హక్కులు కల్పించినటువంటి మహనీయుని యొక్క ఆలోచన విధానం మనం నెరవేర్చాలంటే వేదికల మీద మాట్లాడడమో, ఉపన్యాసాలు చెప్పడమో, అంబేద్కర్ జయంతుల్ని, వర్ధంతుల్ని ఘనంగా చేయడమో మనం భావితరాల వారికి, అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భావితరాలు ఏ కులమైనా ఏ మతమైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని గుర్తించాలి అంటే ఆయన ఆలోచన విధానాన్ని మనం ఈ సమాజానికి అప్లై చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. పొలిటికల్ కీ ఈజ్ ఏ మాస్టర్ కీ. పొలిటికల్, రాజకీయ అధికారం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారు మనకి. కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా, లింగ భేదం లేకుండా ప్రతి మనిషికి, వయోపరిమితి దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కావాలని పోరాడి సాధించినటువంటి ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన కారణంగా ఈ రోజున భారతదేశంలో 130 కోట్ల జనాభా ఇవాళ వయోపరిమితి దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవాళ పొందుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ ఏమిటనేది ఓటేసే వాళ్ళకి తెలియకపోయినా ఓటు వేయించుకునే వాళ్ళకి ఇవాళ అర్థమైంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. మన ఓట్లను డబ్బుతో కొంటున్నారు, అధికారాన్ని డబ్బుతో వ్యాపారంగా మార్చుకున్నారు. మనం ఆలోచిద్దాం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నించలేం, మనకు జరుగుతున్న అవమానాలని మనం ఎదుర్కొనలేం అనుకుంటున్నావేమో. ఈరోజు
టెక్నాలజీ కారణంగా సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని ఇవాళ వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ప్రతి వ్యక్తి చైతన్యవంతులుగా ఇవాళ ఉన్నారు. కానీ అతని యొక్క చైతన్యం ఎంతవరకు మాట్లాడేవరకైనా, వాట్సాప్ లో పంపేవరకైనా నా బాధ్యత ఏంటి, నీ బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏంటి? మన జనాన్ని మనం ఏకం చేద్దాం. మన జనం సమస్యల్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దాం. ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వం మన సమస్యలపై నిర్లక్ష్య వైఖరి ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఎట్లా ప్రశ్నించాలంటే జ్ఞానంతో ప్రశ్నిద్దాం. అసలు మన సమస్యలకు కారణం ఏంటో అనేది మనం ఆలోచన చేస్తే మనమంతా ఇతరుల మీద ఆధారపడమే మన సమస్యలకు ప్రధాన కారణం. మనం ఇతరుల మీద ఆధారపడడం వల్ల మన సమస్యల్ని మనం ఎదుర్కోలేకపోతున్నాం. మనం శక్తివంతులం. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా హక్కులు ఉన్నాయి. మనకి రాజ్యాంగబద్ధంగా కొన్ని నిబంధనలు, మనకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అమలు కానప్పుడు మనం ప్రశ్నించాలి. మనం ఒక శక్తిగా ఎదిగి ప్రశ్నించాలి. ఎట్లా ప్రశ్నించాలంటే అసలు మనం ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఒక కుటుంబ యజమానిగా తన కుటుంబం గౌరవంగా బ్రతకాలంటే, తన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, తన భార్య, తన పిల్లలు వీళ్ళందరూ గౌరవంగా ఉండాలంటే ఎంతో తపన పడి, ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు ఎన్నో కష్టాలు పడి ఒక మంచి స్థాయికి చేరుకోవాలనే తపనతో మనం బ్రతుకుతున్నాం. అదే తపన నీ జాతిని బాగు చేసుకోవడం కోసం, నీ జాతి సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఆలోచన మనందరికీ ఉండి అట్లా ఆచరణ చేయగలిగితే మన సమాజం అన్ని విజయాలు సాధిస్తుంది. మన సమాజంలో మనం గౌరవంగా ఉంటాం. ఇది మనం గుర్తించాలి. మరి ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక నిరంతరమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నిర్మాణం ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేదా పదవుల కోసమో ఆశించి కాదు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని ఒక న్యాయవాదులందరూ కలిసి పని చేయాలి. ఈ న్యాయవాదులందరూ ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. తమ జాతికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఎట్లా ప్రశ్నించాలంటే ముందు సామాజిక ఐక్యతను సాధించాలి. ఈ సామాజిక ఐక్యతతోనే మనం సామాజిక భద్రతను సాధించగలమనే విశ్వాసంతో ఇవాళ పనిచేస్తుంది ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్. మరి ఈ సందర్భంగా రేపు జనవరి 26వ తేదీ 2017 రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాస్తున్నాం. ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక లేఖ రాస్తుంది. జిల్లాల వారీగా ఉన్నటువంటి న్యాయవాదులు తమ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కులం కారణంగా తమ జాతికి జరుగుతున్న అవమానాలని ఎదుర్కోవాలంటే ముందు మాకున్నటువంటి చట్టాలపై మాకు అవగాహన పూర్తిగా కావాలి అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీర్చుకోవాలని ఒక లేఖ రాస్తున్నాం. ఆ లేఖలో ప్రభుత్వాన్ని పొగడాలని, ముఖస్తుతి చేయాలని కాదు, నీ జాతికి సంబంధించిన సమస్యల్ని లిఖితపూర్వకంగా తెలియజేయడమే ఒక ప్రత్యేకత. భారత రాజ్యాంగ నిబంధనలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలకు ప్రత్యేక చట్టాలు గత 67 ఏళ్లుగా అమలవుతున్నాయి. ఈ ప్రత్యేక చట్టాలపై నేటికి ఎస్సీ ఎస్టీ ప్రజలకు పూర్తి అవగాహన లేదు. కులం కారణంగా అణచివేతకు గురవుతున్నారు. ఇలాంటి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరగడం లేదు. సోషల్ జస్టిస్ డే ప్రతి నెల 30వ తేదీన మండల స్థాయి అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉన్న ప్రత్యేక చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. అయితే అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగా దళిత గిరిజన ప్రజలకు ప్రత్యేక చట్టాలు గురించి తెలియడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా పంపిణీ కావడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉన్న ప్రత్యేక చట్టాలపై ప్రతి నెల 30వ తేదీన సోషల్ జస్టిస్ డేగా గుర్తించి సామాజిక న్యాయాన్ని దళిత గిరిజన ప్రజలకు సమకూర్చగలరని కోరుచున్నాం. మరియు జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా దళిత గిరిజన న్యాయవాదులను తప్పనిసరిగా ఎంపిక చేయాలని కోరుచున్నాం. ఇది మన మొదటి డిమాండ్ గా భావిద్దాం. రెండవది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో మీ భూమి మీ ఇంట అనే కార్యక్రమం ద్వారా రైతు భూములను క్రమబద్ధీకరణ చేసింది. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసిన లీజు భూములు మరియు పట్టా భూములను ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో క్రమబద్ధీకరణ చేయలేదు. దళితుల భూముల గురించి ప్రత్యేక శ్రద్ధ ఎవరూ చూపలేదు. మాకు ప్రత్యేక జీవో ద్వారా ఎస్సీ ఎస్టీ వ్యవసాయ భూములను మరియు స్వాధీనంలో ఉన్న వ్యవసాయ భూములను గుర్తించి వెంటనే క్రమబద్ధీకరణ చేసి ఆ భూమిపై ఎస్సీ ఎస్టీ ప్రజలకు యాజమాన్య హక్కు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఒక్కొక్క జిల్లాలోనూ సుమారుగా 1,00,000 ఎకరాలు వ్యవసాయ సాగు భూమిని షెడ్యూల్ కులాల ప్రజలకు గతంలో పంపిణీ చేసినట్లు ప్రభుత్వ రికార్డులో చూపిస్తున్నారు. ఈ భూములు దళిత గిరిజన ప్రజలు దగ్గర లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఎస్సీ ఎస్టీ భూములను రెవెన్యూ రికార్డులో క్రమబద్ధీకరణ చేయగలరని రెండవ డిమాండ్గా కోరుచున్నాం. మూడవది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 సవరణ చట్టం 2015 ప్రకారం బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరగాలని కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్రజల జనాభా సుమారుగా రాష్ట్ర జనాభాలో 4వ వంతు ఉన్నాం. అయినా మాకు రక్షణ లేదు. కులం కారణంగా అణచివేతకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ ఉపకులాల ప్రజలకు
తక్షణమే ప్రభుత్వం రక్షణ కల్పించాలి. సంబంధిత జిల్లా కలెక్టరు మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫీసరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారు బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లోనూ జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ప్రత్యేక చట్టాలు ఉన్నా కానీ నేటికి కులం కారణంగా అణచివేతకు గురవు కావడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సమాజం నిర్మాణం కాలేదు అనడానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని, ఈ చట్టం కింద నమోదైన కేసులను వెంటనే జిల్లాల వారిగా గుర్తించి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయగలరని 3వ డిమాండ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. 4వది, ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు చెందిన నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్ నందు ఒక్కొక్క జిల్లాలోనూ వేల సంఖ్యలో ఉన్నారు. ఎన్నో కష్టాలు పడి చదువుకున్న వీరికి ఉద్యోగం లేక, భద్రత లేక, చెడు అలవాట్లకు బానిసలై సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు తమను గుర్తించినట్లయితే వేలల్లో ఉన్నాయి. ఒక ప్రత్యేక జీవో ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయగలరని, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులను గుర్తించడానికి అన్ని మండల కేంద్రాల్లోనూ 2 రోజులు నిరుద్యోగ యువత నమోదు కార్యక్రమాన్ని చేపట్టి దళిత గిరిజన నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే భరోసా కల్పించాలని మరియు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించి దళిత గిరిజన యువతను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 4వ డిమాండ్గా కోరుచున్నాం. ఇందు నిమిత్తం ఒక ఆర్డినెన్స్ తీసుకురాగలని తమ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మిత్రులారా, మనం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ప్రజలది, ప్రభుత్వంలో మనం భాగస్వాములు. ప్రభుత్వం మనకు ఏ పని చేయకపోయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకుంది. మన ఓట్ల కారణంగా ఈ సమాజంలో 100కి ఎస్సీ ఎస్టీ జనాభా 100కి 4వ వంతు ఉన్నాం. వేళ మనకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన ఉద్యమాలని తప్పుదావ పట్టిస్తున్నారు ఈవేళ పాలక వర్గాలు. మన ఉద్యమాల్ని తప్పుదావ పట్టిస్తున్నారు ఈవేళ మీడియా. మన ఉద్యమాల్ని ఇవాళ తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మన ఉద్యమాల్ని అణిచివేస్తున్నారు ఈవేళ పాలక వర్గాలు. మనం రిప్రజెంటేషన్ చేస్తాం, ఒక రిజిస్టర్ పోస్ట్ లెటర్ రాద్దాం. మన ఉద్యమ సంఘాలు ఎన్నైతే ఉన్నాయో, ఉద్యమ నేతలు ఎంతమంది అయితే ఉన్నారో, మనం ఏ సమస్య మీద ఉద్యమం చేస్తున్నామో ఆ సమస్యని ఒక రిప్రజెంటేషన్ చేద్దాం రిజిస్టర్ పోస్ట్ ద్వారా. ఇది పట్టించుకోకపోతే, జవాబుదారితనం లేకపోతే మనం ఎన్నికల సమయంలో మన ఓటుని మన సమస్యలను పరిష్కరించే వ్యక్తులకు ఓటేయటానికి మనం నిర్ణయాలు తీసుకుందాం. అలాంటి నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎన్నో విషయాల్లో సైమన్ గో బ్యాక్ అన్నారు. ఈ భారతదేశం మొత్తం మీద సైమన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఈ భారతదేశానికి ఎటువంటి స్వాతంత్ర్యం కావాలి, ఈ భారతదేశానికి ఎలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి అని వివరంగా చెప్పినటువంటి ఒక మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం ఏ స్థాయిలో మనం గౌరవిస్తుంది మన సమాజం. అటువంటి యొక్క వ్యక్తి విగ్రహాలు ఎక్కడ ఉంటున్నాయి ఇవాళ, ఏ ఆఫీసులో ఉంటున్నాయి ఆయన చిత్రపటాలు, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం మనం. ఇవన్నీ చెప్పాలంటే మనం ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడం కాదు, ముందు మనమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని సమాజానికి నేర్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం నేర్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామాలలో ఎస్సీ ఎస్టీ ప్రజలు 85% నేటికి వ్యవసాయ కూలీలుగానే బ్రతుకుతున్నారు. తరతరాలుగా వీరు నివసించే పరిసరాలు అభివృద్ధి జరగలేదు. గ్రామ పంచాయతీ అధికారులు దళిత గిరిజన ప్రజలు నివసించే పరిసరాల పరిశుభ్రత కొరకు ఎలాంటి శ్రద్ధ చూపరు. దళిత గిరిజన పరిసరాల్లో డ్రైనేజ్ నిర్మాణంపై శ్రద్ధ చూపరు. మురికి నీరు పోయే మార్గం సక్రంగా లేక ఎక్కువగా గ్రామాల్లో అనారోగ్యానికి గురవుతున్నది దళిత గిరిజనులే. గ్రామ పంచాయతీ అధికారులు ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఖర్చు పెట్టవలసిన నిధులు సక్రంగా ఖర్చు పెట్టినట్లయితే మన పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. కానీ గత 67 ఏళ్లుగా గ్రామాల్లో దళిత గిరిజన ప్రజలు నివసించే పరిసరాలు తగిన అభివృద్ధి జరగలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి చట్టం సాధించాం. ఈ చట్టం ప్రకారంగా నిధులు తప్పనిసరిగా కేటాయించాలి. ప్రత్యేకంగా డ్రైనేజ్ నిర్మాణము, పార్కు నిర్మాణము, ఏ పాఠశాల కోసం ప్రత్యేక నిధులు, మన నిధులు మనకు ఖర్చు పెట్టినట్లయితే మన అభివృద్ధి చాలా సులభం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పరిసరాల అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధతో ఆదేశాలు జారీ చేసి ప్రతి గ్రామ పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా గ్రామ పంచాయతీ నిధుల నుండి మా వాటా మాకు ఖర్చు పెట్టడానికి తమరు ఆదేశాలు జారీ చేయగలని 5వ డిమాండ్గా తమకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తిని బట్టి రాష్ట్ర బడ్జెట్ నుండి ప్రతి ఏటా నిధులు సక్రంగా కేటాయించాలని కోరుచున్నాం.
దళిత గిరిజన ప్రజల అభివృద్ధికి సంక్షేమం కొరకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలని, ఆ నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయో ప్రభుత్వమే బాధ్యతగా వివరణ తెలియచేయాలని 6వ డిమాండ్గా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా న్యాయశాఖలో మరి నామినేట్ పోస్ట్ అయినటువంటి ఏజీపీ, పీపీ, జీపీ వంటి నామినేట్ పోస్టులు భర్తీలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నా కానీ వారి చెప్పు చేతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు ఇవ్వడం దురదృష్టం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నామినేట్ పోస్టులలో రిజర్వేషన్లను అమలు చేయాలని, అట్లాగే బ్యాంకింగ్ ప్యానల్ అడ్వకేట్ ఎంపికలో రిజర్వేషన్లను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరి 7వ డిమాండ్గా కోరుచున్నాం. మిత్రులారా, మనం ఏదైనా సాధించగలం. ఎందుకంటే కష్టాలు అనిపించిన వాళ్ళం. ఏ పనినైనా చేయడానికి మనకు శక్తి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మనందరిలోనూ ఉంది. మనం ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా మన మధ్య ఐక్యత లేని కారణంగానే ఇవాళ మన సమస్యల పరిష్కారం కోసం ఎదుటి వాళ్ళపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఆలోచించండి. చదువుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని నెరవేర్చాలనే మనందరి ఆలోచన ఒక శక్తివంతంగా మారినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇవాళ దళిత గిరిజన ప్రజలు రాజకీయ అధికారాన్ని శాసించే దిశగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎదగగలరనేది ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క విశ్వాసం. మన ఓట్ బ్యాంకును మనం ఏకం చేయగలిగితే, మన జనాన్ని మనం సమీకరించి సామాజిక ఐక్యత సాధించగలిగితే ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా మన సమస్యల పరిష్కారానికి మన దగ్గరికి వచ్చి తక్షణమే పరిష్కరిస్తుందనే సందర్భంగా మనం గుర్తించాలి. మన ప్రయత్నాలు ఎప్పుడు కూడా మన సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ఎదుటి వాళ్ళపై ఆధారపడడం వలన మన ఆలోచనే మన బలహీనం చేస్తుంది. మిత్రులారా, మరి ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ చేయడం అనేది ఒక కమిట్మెంట్, ఒక అంకిత భావం. ఒక అంకిత భావంతో మన సమస్యల్ని, ఏ జిల్లాలో అయితే ఏ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదో, ఎందుకోసమైతే మనం ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నామో ఆ సమస్యల్ని లిఖితపూర్వకంగా ప్రభుత్వాలకు తెలియచేయవలసిన బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ తెలియజేస్తుంది. మన విద్యార్థులు, ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇవాళ పోటీ పరీక్షలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేయాలి. ఏ జిల్లాలను కూడా మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయటువంటి దుస్థితులు ఇవాళ గవర్నమెంట్ ఇవాళ నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి కానీ, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడానికి కానీ ప్రతి జిల్లాలోనూ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరి 8వ డిమాండ్గా కోరడం జరుగుతుంది. మిత్రులారా, ఇలా ఎన్నో సమస్యలు మనకు ఉన్నాయి. ఇలా జిల్లాల వారీగా మన యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ దళితులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలు భారత రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341 ప్రకారంగా షెడ్యూల్ కులాలు ఉంటే, ఆర్టికల్ 342 ప్రకారంగా షెడ్యూల్ తెగల ప్రజలు ఇవాళ గుర్తించబడ్డాం. మన కులం కాదు, ఒక సమూహం. రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్లో చేర్చబడినటువంటి మన సమూహాన్ని మనం ఏకం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. కులం పునాదుల మీద నువ్వు దేనిని, ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ మరి నిర్మించలేవని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారంగా మనం గమనించాలి. మీరందరూ నాకంటే చాలా మేధావులు, మీరందరూ నాకంటే చాలా అనుభవజ్ఞులు. మనం చేయలేని పని ఏంటంటే టైం కేటాయించలేకపోతున్నాం. మన జాతి సమస్యల పరిష్కారానికి మనం సమయాన్ని కేటాయించాలి. మన జాతి సమస్యల పరిష్కారానికి మన యొక్క వనరులను ఖర్చు పెట్టాలి. ఆర్థిక వనరుల గురించి ఎవరి మీద ఆధారపడవలసిన మన ఉద్యమాలన్నీ కూడా వాళ్ళ నీరుగార్చేసే పరిస్థితులు ఇవాళ కొనసాగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఎస్సీ ఎస్టీ ప్రజలు ఏ ఉద్యమం చేసినా మనకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు మనమే మన సొంత డబ్బులను ఖర్చు చేయగలిగితే మన ఉద్యమాలు స్వతంత్రంగా విజయాలు సాధిస్తాయని వేళ ఆ ఫౌండేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తుంది. మిత్రులారా, ప్రతిసారి మనం ప్రతి 4 నెలలకు ఒకసారి జిల్లాల వారీగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేద్దాం, రిజిస్టర్ పోస్ట్ పెడదాం. జవాబుదారుతనం లేకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని మనం ప్రశ్నిద్దాం. ఇవాళ మీడియాలో కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మన సోదరులు ఇవాళ చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా అనిపిస్తుంది మేము కులం కారణంగా అణిచివేత గురవుతున్నామేమో అని. అన్ని రంగాల్లో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు. పోలీసులు ఇవాళ
180 మంది కానిస్టేబుల్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవాళ ఎక్కడ ప్రాథమిక విద్యా కేంద్రాలు చూసినా కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. టీచర్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ చూడండి, ఎక్కువ మంది ఇవాళ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి టీచర్స్ ఉన్నారు. మరి అన్నిటిలో కూడా మనం ఇవాళ రిజర్వేషన్ల కారణంగా ఇంత జనాభా ఉన్నా కానీ మన సమాజం కోసం మనం ఆలోచించలేని కారణంగానే మన సమస్యల గురించి, మన సమస్యల పరిష్కారం గురించి ఎదుటి వాళ్ళపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దీనస్థితిలో ఉన్నామా మనం? మన కుటుంబాన్ని ఎదుటివాడు పోషిస్తాడా? మన కుటుంబ అవసరాలు ఎదుటివాడు తీర్చగలడా? మన కుటుంబ అవసరాలు కుటుంబ యజమానిగా మనమే తీరుస్తున్నప్పుడు మన జాతి అవసరాలు, మన జాతి సమస్యల్ని మరి మనమే తీర్చలేమా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇవాళ మరి మాదిగ ఉపకులాలు ఎంతో చైతన్యవంతులైనటువంటి సందర్భాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం. మిత్రులందరినీ నేను కోరుతున్నా, ఏళ్ల తరబడి మనం ఉద్యమాలు చేస్తున్నా మన సమస్యల పరిష్కారం కోసం ఎదుటి వాళ్ళపై ఆధారపడని చెప్పు మనకు నిజమైన పరిష్కారం దొరకదు, నిజమైన న్యాయం దొరకదు. మన సమస్యల పరిష్కారం కోసం మనమే ఇవాళ శక్తివంతులుగా మనం పనిచేయాలంటే ఎదుటి వాళ్ళపై ఆధారపడడం కాదు. ఎదుటి వాళ్ళని పట్టుకుని మన కాళ్ళు చేతులు పట్టుకుంటే మనకు పని చేయరు. వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా మనల్ని మార్చుకుంటున్నారు. మన ఉద్యమాలకు పెట్టుబడులు పెడతారు, మనకు పదవులు ఇస్తారు, మనకి హోదా కల్పిస్తారు. కానీ వాళ్ళ చెప్పు చేతుల్లో మనల్ని బానిసలుగా ఉంచుకుంటున్నారు. ఇది చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మొదట న్యాయశాఖ మంత్రి వర్యులుగా ఉంటూ ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు హిందూ కోడ్ బిల్ సమాన అవకాశాలు కల్పించాలి, మహిళలకి పురుషులతో పాటు సమానమైన హక్కులు కావాలి అని హిందూ కోడ్ బిల్ తయారు చేసి పార్లమెంట్లో పెట్టిన సందర్భాల్లో ఆ బిల్లు ఆమోదం కాక న్యాయశాఖ మంత్రికి 1951 మరి ఫిబ్రవరి 5వ తారీఖున రాజీనామా చేయడం జరిగింది. పదవులను ఆశించి మనం ఉద్యమాలు చేస్తున్నామా? మన సమాజాన్ని చైతన్యవంతం చేసి గౌరవంగా బ్రతుకుతామా? ఆలోచించండి మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఏ కోణంలో చూస్తున్నాం? ఒక కులం కోణంలో చూసినట్లయితే మనం ఎన్నటికీ గౌరవించబడం అనేది ఈ సందర్భంగా మనం గుర్తించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాజ్ఞాని, బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్ని పుష్పం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావుగా ఇవాళ ఐక్యరాజ్య సమితి గుర్తించిన సందర్భాలు మనం చూస్తున్నాం. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తమ జాతికి చెందినవాడిగా మనం ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఎట్లా ఉండాలో, మనం ఇతరులకు ఎట్లా మనం నేర్పాలో నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము న్యాయవాదిగా మన బార్ అసోసియేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతులను జయంతుల్ని ఘనంగా చేద్దాం. అవసరమైన ప్రతిసారిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాల్స్ని ఈ సమాజానికి తెలియజేయవలసినటువంటి మహత్తరమైన బాధ్యత మన భుజాల మీద ఉందని ఈ సందర్భంగా మనం గుర్తించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు మాత్రమే పరిమితం కాదు. యావత్ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఈ రోజున అవసరం అనేది మనం గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. సేమ్ టైం మనం గౌరవించబడటానికి మన స్వతంత్రులకు కావాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మనం గౌరవించబడాలంటే నువ్వేదైతే మాట్లాడుతున్నావో, నువ్వేదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన భుజాన్ని వేసుకున్నావో దాన్ని ఆచరించడానికే ప్రతిరోజు 1 గంట, ప్రతి నెల 1 రోజు నీ జాతిని నువ్వు సమీకరిస్తే ఇవాళ ఒక వృక్షమై ఇవాళ నీ సమాజానికి నువ్వే నీడనిస్తావు. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, ఎన్ని దళిత ఉద్యమాలు ఉన్నాయి మనం చూస్తున్నాం. మన చరిత్రను బట్టి ఆంధ్రప్రదేశ్లో మనకు జరిగిన అవమానం వల్ల అనేక సంఘటనలు, చుండూరు, కారంచేడు వంటి అనేక సంఘటనలు ఇవాళ మనకు న్యాయం పొందామా లేదని ఆలోచిస్తే భ్రమగానే మిగిలిపోతుంది. ఉద్యమాల స్ఫూర్తి, ఆందోళన స్ఫూర్తి ఎదుటి వాళ్ళని భయపెడుతున్నామా అనిపిస్తుందేమో తప్ప మనం గౌరవంగా బ్రతుకుతున్నామా? మన సమాజాన్ని గౌరవంగా నడిపించడం కోసం మన సమాజానికి కావాల్సినటువంటి మొట్టమొదటిది ఎడ్యుకేషన్. 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామితో మనం సమానంగా గౌరవించబడాలంటే మన దగ్గర కావాల్సింది చదువు. ఈ చదువు ఉన్నత ప్రమాణాలు కలిగిన చదువు కావాలి. మన ఇంట్లో మన పిల్లలు ఎట్లా చదువుతున్నారో మన జాతి పిల్లలు బాగా చదువుకోవడానికి మన పరిసరాలు, మన పాఠశాలలను మనం ఎప్పుడూ గుర్తిస్తూ ఉండాలి. పే బ్యాక్ టు సొసైటీ అంటే నీ సంపాదనలో కొంత భాగానే నీ సొసైటీ అభివృద్ధి కోసం, నీ సొసైటీ సంక్షేమం కోసం నువ్వు కేటాయించాలి. ఎందుకంటే నువ్వు రిజర్వేషన్ ద్వారా అభివృద్ధి అయ్యావు, నువ్వు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందావు, నువ్వు రిజర్వేషన్ ద్వారా ఈ సమాజంలో గౌరవించబడుతున్నావు. సేమ్ టైం నీకులాగే నీ జాతి గౌరవించబడాలంటే నీ సంపాదనలో కొంత సంపాదన నీ సొసైటీ కోసం ఖర్చు పెట్టు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదన ఎలాంటి సంపాదన అంటే ఆయన సంపాదన అంతా కూడా మనం చరిత్రను చదివినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మహనీయుడు, ఆయన చరిత్ర, ఆయన జీవిత చరిత్ర అయితే కన్నీళ్లు కాల్చినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉండరు. ఆయన జీవితాన్ని మనకంటే బాగా ఉన్నత వర్గాలు చదివారు. కానీ ఈ యొక్క మనువాదం ఏదైతే కుల వ్యవస్థ మీద ఈ భారతదేశం నరనరాలను జీర్ణించుకుపోయిందో, ఈ కుల వ్యవస్థ మీద ఆధారపడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాల్స్ని మరి అంగీకరించలేకపోతున్నారు బయటికి. కానీ నిజమైనటువంటి దేశభక్తుడు, నిజమైనటువంటి మహా జ్ఞాని ఎవరు అంటే ఈ భారతదేశంలో మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలు పెట్టుకుని ఆయన ఆలోచన విధానం ప్రసారం చేస్తున్నటువంటి అనేక మంది దళిత ఉద్యమ ర్యాలీలకు సందర్భంగా జైభీములు తెలియజేస్తున్నాను. ఆయన చిత్రపటము, ఆయన యొక్క ఫోటో పక్కనే వేరే వాళ్ళ ఫోటోలు పెట్టడానికి ఎంతమందికి అర్హత ఉంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఈ దేశంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఈ దేశంలో తమ జాతి గౌరవించబడాలని ఉద్యమాలు చేసినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా? ఎవరి ఫోటోలు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాల పక్కన పెడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్తో సమానంగా చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. పొలిటీషియన్ వేరు, నాయకుడు వేరు, కానీ మనకు ఒక దిక్సూసి మార్గదర్శం మన తండ్రిని ఒకరినే ఊహించుకుంటాం కుటుంబంలో. ఎందుకంటే కుటుంబాన్ని గౌరవంగా పోషించే వ్యక్తి, కుటుంబ బాధ్యతలను గౌరవంగా పోసే వ్యక్తి తండ్రి స్థానంలో ఒకరిని నిలబడతాం. ఈ భారతదేశంలో, యావత్ భారతదేశంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలు సమాజంలో గౌరవించబడాలి అనుకుని కోరుకునే వ్యక్తి మనందరికీ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఐడియాల్స్ని గౌరవించి, ఆయన ఐడియాల్స్ని మనం ఈ సమాజానికి చూపించాలంటే ముందుగా మనం సమాజంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనం ఎలాంటి ఆలోచనలతో ఉద్యమాలు చేస్తున్నామో, మనం ఎలాంటి ఆలోచనలతో జనాలకు చెప్తున్నామో మనం జనాలు గ్రహిస్తారు. మన ఫేస్ అర్థంలో చూసుకుంటున్నప్పుడు మన ముఖం మీద ఏమైనా మరకలు ఉంటే అర్థమవుతుంది మనకి ఈజీగా. అట్లాగే మన ఆలోచనలు ఇతరులకు చెప్తున్నప్పుడు మన ఆలోచనలకు తగ్గ ఆచరణ ఉందో లేదో కూడా ఇవాళ సొసైటీ చూస్తుంది. మిత్రులారా, షెడ్యూల్ కులాల ప్రజలు, షెడ్యూల్ తెగల ప్రజలు చాలా శక్తివంతులు. షెడ్యూల్ కులాల ప్రజలు, షెడ్యూల్ తెగల ప్రజలు ఎవరికి హాని చేయరు. షెడ్యూల్ కులాల ప్రజలు, షెడ్యూల్ తెగల ప్రజలు దేశద్రోహులు కారు, దేశభక్తులు. ఈ దేశభక్తులు ఎట్లా ఉండాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాల్స్ని తూచా తప్పకుండా తీసుకెళ్ళటానికి మరి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్లో, ఎవరైతే అంబేద్కర్ వాదులు ఉన్నారో గవర్నమెంట్కి రిప్రజెంటేషను మీరు మీ యొక్క లెటర్ ప్యాడ్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేయగలరని, ఆ రిజిస్టర్ పోస్ట్ టెక్నాలజీ మీ దగ్గర ఉంచుకోవాలని, ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వచ్చే వరకు ప్రభుత్వం ఏమైనటువంటి జవాబుదారు కలిగి ఉందో వేచి చూద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక జైభీములు. ఇప్పుడు జాన్యువరి నెల పండగ నెలలో అందరూ ఆనందంగా ఉంటే మన సమాజం కోసం ఆలోచించే స్థితిలో మనం ఉండాలి. ఇవాళ అనేక పండుగలు జనాల్లో ఆనందం కలగజేస్తున్నాయి, కానీ మన జనానికి ఎంతవరకు ఆనందంగా ఉంది, ఎలాంటి ఆనందంతో ఉన్నారు, ఎలాంటి గౌరవంతో ఉన్నారు అని అంబేద్కర్ వాదులు ఆలోచించాలి. నేనైతే ఈ పండగ అనేది 3 రోజులు ఇటువంటి ఆలోచనతోనే మరి ఈ కరపత్రాన్ని తయారు చేసి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ భావాలని మీ అందరికీ తెలియచేయాలని ఒక ఆలోచనతో మరి తెలియజేస్తాను. మిత్రులారా, మరి మీ అందరూ మరి ఆ ఫౌండేషన్ యొక్క ఆంధ్రప్రదేశ్ని మరి గుర్తించి ఒక మంచి మార్గంలో మేము నడుచుతున్నాం. మీ అందరి సహకారాన్ని భవిష్యత్తులో అందించగలరని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు జిల్లాల వారిగా ఏకమయ్యి మన యొక్క ఐక్యతను మిగతా జనాలకు నేర్పణిస్తున్న కోరుతూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.